కోరుట్ల పట్టణ అఖిలపక్ష నాయకులకు మరియు ప్రజా సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటాం. చాలా సంవత్సరాలుగా ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మింపబడినప్పటికి కూడా ఇక్కడ సౌకర్యాలు కల్పించలేని దుస్థితి నెలకొని ఉన్నది. మరి ఇక్కడ ఉత్తరం భాగాన వేసిన ఈ యొక్క రైల్వే ట్రాక్ ఎందుకు వేశారో ఇంజనీర్లకు కానీ కాంట్రాక్టర్లకు కానీ అర్థం కాని పరిస్థితి ఉంది. మరి స్టేషన్ ఏమో ఇక్కడ ఉన్నది, ట్రక్ ఏమో ఇక్కడ వేసారు. ప్యాసింజర్ వచ్చి ఎక్కడ నిలుస్తారు, ఎక్కడ రైల్వే స్టేషన్కి వెళ్తారు? ఇది ఆటంకంగా ఉన్నది కనుక ఈ ఉత్తర భాగంలో ఉన్న ఈ యొక్క ట్రాక్ను దక్షిణ భాగానికి తీసుకువెళ్ళి ఆ ప్రాంతంలో ఉత్తర భాగంలో వేయాలని విజ్ఞప్తి చేస్తుంటున్నాం. మరి అసౌకర్యాలను తొలగించాలి. ఇక్కడ చూడండి, ఇది ఒక రైల్వే స్టేషన్ మాదిరిగా లేదు, పిచ్చి మొక్కలతో పెరిగిపోయి ఉన్నది. ప్రజలు రావడానికి, ప్రయాణికులు రావడానికి చాలా భయంకరమైన వాతావరణము కనిపిస్తున్నది కనుక ఈ దుస్థితిని మార్చాలి. కనుక స్థానిక పార్లమెంటు సభ్యులైన ధర్మపురి అరవింద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క పట్టణాన్ని సుందరీకరణంగా రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయాలని మీకు అధికారం ఉన్నది, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నది. కేంద్రంలో ఉన్న రైల్వే శాఖ మంత్రితో మాట్లాడి ఈ కోట్ల పట్టణాన్ని అభివృద్ధి చేయాలి. అనేకమైన రైళ్లు ప్యాసింజర్ రైళ్లను ఇక్కడ ఆపే విధంగా ఒక ప్రణాళిక చేయండి. మరి గుడుసు రైళ్లు వెళ్తున్నాయి కానీ ప్రయాణికుల కోసము సౌకర్యార్థం సరి అయిన రైళ్లు లేవు. ఉదయకాలం 4 గంటలకు నిజామాబాద్ నుంచి కాగజ్ నగర్, సాయంత్రకాలం 3 గంటల నుంచి 7 గంటలకు నిజామాబాద్ వెళ్ళే ఒక సిర్పూర్ కాగజ్ నగర్ ఉంది. ఇంకోటేమో కాచిగూడ రైల్వే మధ్యాహ్నం 2 గంటలకు వస్తుంది, మళ్ళీ 3-4 గంటలకు వెళ్తుంది. ఈ 2 రైళ్లతో ప్రజలకు ప్రయోజనం లేదు. కనుక ఈ యొక్క అసౌకర్యాలను గమనించాలని ప్రజా సంఘాల తరఫున, అఖిల పక్షాల తరఫున ప్రత్యేక విజ్ఞప్తి స్థానిక పార్లమెంట్ సభ్యులకు, అలాగే కొర్ల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కల్లకుంట్ల సంజయ్ గారికి కూడా ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తున్నాం. దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని ప్రజా సంఘాల తరఫున, అఖిల పక్షం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.